హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డేరింగ్ డాలీ. ఈ వీడియోలో నేను బీరకాయ కూర ఇంట్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందుకు లేతగా ఉండే రెండు మీడియం పొడవుగా ఉండే రెండు బీరకాయలు తీసుకున్నాను. అండ్ మీడియం సైజ్ టొమాటో ఒకటి, ఆనియన్ ఒకటి తీసుకొని ఫస్ట్ అయితే బీరకాయకి పీల్ రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇవన్నీ ఈ ఆనియన్, టొమాటో, బీరకాయ మూడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని ఎండుమిర్చి కొంచెం కలర్ టర్న్ అయ్యాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అండ్ కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగువ, సో అందుకోసం ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అవి సాఫ్ట్గా కొంచెం బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేదాకా మనం సాఫ్ట్గా అయ్యేదాకా పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకొని అందులో మగ్గనివ్వాలి. ఈ టొమాటోస్ కూడా బాగా స్మూత్గా ఫైన్గా వేగిపోయిన తర్వాత పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకొని ఇప్పుడు నేను కొంచెం ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, కారం కొద్దిగా, ఆల్రెడీ ఎండుమిర్చి కూడా వేసాం కదా, సో కారం కొద్దిగా, సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఆ పొడిలు కూడా స్మెల్ పోయే వరకు పచ్చి స్మెల్ వాడ్చుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అన్నిటిని మొత్తం ఒకసారి బాగా కలిపేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ముక్కలన్నీ బాగా ఉడికి సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఏదైనా ఉప్పు కారం అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఇప్పుడే చేసుకోవచ్చు. అండ్ అది ఉడకడానికి పెట్టేసి పక్కన మిక్సీ గిన్నెలో ఒక పిడికిడు, హాఫ్ పిడికిడు వరకు పల్లీలు, వేయించిన పల్లీలు అండ్ కొబ్బరి వచ్చేసి పైన తొక్కు తీసేసి తెల్లగా ఉండే ఆ కొబ్బరి ముక్కల వరకు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని సో ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఫైన్గా గ్రైండ్ చేసుకొని కూర చూసారా ఆల్మోస్ట్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ను కూడా అందులోకి వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత థిక్గా కావాలో దాన్ని బట్టి మనం వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి కూడా వేస్తాం కదా దానివల్ల, అండ్ కర్రీ కూడా బాగా థిక్ అవుతుంది. ఈ కర్రీని మనము అన్నంలో, వేడి అన్నంలో కానీ చపాతీకి దేనికైనా తినచ్చు. అసలు బీరకాయ చాలా మంచిది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.